రీసెంట్‌గా ఒక రియల్ ఇన్సిడెంట్ నా వన్ ఆఫ్ ద పేషెంట్ ఇన్సిడెంట్‌ని ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఒక పేషెంట్ 32 ఇయర్ ఉన్న ఒక మేల్ పేషెంట్ మన దగ్గరకొచ్చారు. ఆ మేల్ పేషెంట్ వచ్చినప్పటికే చాలా డల్‌గా, దిగాలుగా ఉన్నారు. సో, ఏదో జరగకూడదు జరిగిపోయినట్టుగా ఆల్రెడీ ఉన్నారు. ఫ్యామిలీని ఎంక్వైరీ చేసి చెప్పిందేంటంటే, అతనికి ఊపిరితిత్తుల్లో కణితి ఉన్నది. గడ్డ ఉన్నది. స్వెల్లింగ్ ఉన్నది ఊపిరితిత్తులో. అది కుడిపక్క ఊపిరితిత్తులో లోవర్ సైడ్‌లో మాస్ లీజన్ ఉంది. సో అందరూ ఏమనుకుంటున్నారంటే అది క్యాన్సర్ గడ్డ. సో ఆ క్యాన్సర్ వల్ల మనకి ప్రాణం పోయే పరిస్థితి ఉంది. సో ఇదంతా తెలుసుకొని ఆల్రెడీ ఆ పేషెంట్ 30 ఇయర్ మేల్ పేషెంట్ ఆల్రెడీ ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు. సో ఇవంతా జరిగిన తర్వాత పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. సో వచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి కౌన్సిల్ చేసి మనము ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ఈబస్ పద్ధతి ద్వారా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ పద్ధతి ద్వారా మనం బయాప్సీ చేసాం. అంటే లంగ్ బయాప్సీ. అక్కడ కణితి నుంచి గడ్డ నుంచి ఒక ముక్క పీస్ తీసి బయటపెట్టాం. ఆ పీస్ని టెస్ట్కి పంపిస్తే తేలింది ఏంటంటే అది టీబీ అని తేలింది. ట్యూబర్క్లోసిస్, ఊపిరితిత్తులకు వచ్చిన టీబీ వ్యాధి. సో ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే ఇది ఆ టీబీ అనేది 100% క్యూర్ చేయొచ్చు, కానీ లంగ్ క్యాన్సర్ అనేది క్యూర్ చేయలేము. సో మీరు సిటీ స్కాన్లో ఉన్న ఓన్లీ ఫైండింగ్ పట్టి అక్కడ కణితి ఉందని చెప్పి గడ్డ ఉందని చెప్పి వెంటనే కంగారు పడిపోయి సూసైడ్ అటెంప్ట్ లాంటిది కానీ ఇలా గ్రేవ్ డెసిషన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ ప్రజెంట్ చెప్పిన కేసులో యంగ్ పర్సన్ 30 ఇయర్ మేల్ పేషెంట్ ఆ సూసైడ్ అటెంప్ట్ కనుక సక్సెస్ అయి ఉంటే మనం అన్నెసరీగా ఒక జీవితాన్ని కోల్పోయిన వాళ్ళం అయ్యేవాళ్ళం. అంతేనా? సో ఇప్పుడు దాన్ని టీబీగా ప్రూవ్ చేసాం కాబట్టి ఫ్యామిలీ అంతా వెరీ హ్యాపీ అండ్ మెడికేషన్స్ రెగ్యులర్గా స్టార్ట్ చేసాం అతనికి. అతను క్యూర్ అయ్యే ఛాన్స్ 100% ఉంటుంది. సో ఫ్రెండ్స్, కంక్లూజన్ టేక్ హోమ్ ఏంటంటే ఓన్లీ సిటీ స్కాన్ ఫైండింగ్స్ మీద కానీ సిటీ స్కాన్లో మాస్ లీజన్ ఉంది ఇంకా నాకు క్యాన్సర్ కన్ఫర్మ్ అని చెప్పి డీలా పడటం కానీ స్ట్రెస్లోకి వెళ్ళటం కానీ ఇలాగా గ్రేవ్ డెసిషన్స్ తీసుకోవటం కానీ చేయొద్దండి. కన్సల్ట్ ఏ proper specialty pulmonologist and get your biopsy done and get the results. Namaste.